ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23 ప్రతి ఆదివారము ప్రభు బలలో పాలు పొందినప్పుడు ప్రభు యొక్క ఆంతర్యమును చూచు తరుణమును మనకు అనుగ్రహించును. ప్రభు వచ్చు పర్యంతము ఆయన మరణమును మనకు జ్ఞాపకం చేయును. ఆయనను చూడగలుగు అవకాశము వేరే విధముగా కూడా కలదు. అదే ఆరాధన స్థలము. ఆయన ఎంత యోగ్యుడో గుర్తిరిగి ఆత్మీయంగా ఎరుగగలుగు స్థలం ఇది. ఆయన యోగ్యతను గుర్తిరుగుటయే ఆరాధన. నా ప్రభు నాకేమయ్యున్నాడు, తిరిగి ఆయనకేమి చెల్లించగలను అని వచ్చి రాని మాటలతో చెప్పగలుగుటే ఆరాధన. పంజాబ్లోని అమృత్సర్లో ఒక అందమైన పర్షియా దేశపు తివాసీలను అమ్ముడుచుండెను. ఒక ధనికుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక ప్రత్యేకమైన పర్షియా దేశపు చిన్న తివాసి అమ్మవలసినదిగా కోరెను. దీనిని అమ్మినట్లయితే 5,000 రూపాయలు చెల్లించెదను అనెను. దీనిని అమ్మనని చెప్పలేదా? సరే, 10,000 ఇచ్చేదను. లేదండి, ఎంత ఇచ్చినప్పటికీ దీనిని ఇయ్యను. 25,000 ఇచ్చేదను. లేదండి, ఇది నాకెంతో ప్రశస్తమైనది, దీనిని అమ్మను. ఇది నా తండ్రి మరణించినప్పుడు నాకిచ్చెను. ఇది చాలా ప్రశస్తమైనది, ఎవరికి అమ్మవద్దని చెప్పిరి. దీనిని మా తాత మా తండ్రికి ఇచ్చి ఉండిరి. కాబట్టి ఎంత పైకం ఇచ్చినను సరే దీనిని అమ్మను అని వర్తకుడు చెప్పెను. యేసు ప్రభు కూడా నాకెంతో ప్రశస్తమైన వాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకే చనిపోయెను. నా ప్రేమను ఆయనకు చూపించుటకు ఎంత క్రయమునైనను చెల్లించుటకు సిద్ధపడి ఉన్నాను. నా తండ్రి కంటే, నా తల్లి కంటే, సహోదరుని కంటే, సహోదరి కంటే, భార్య బిడ్డల కంటే, ప్రతి ఒక్కరికంటే కూడా నేను ఆయనను ఎక్కువగా ప్రేమించదనని చెప్పుటయే ఆరాధన. అయితే ఈ మాటలు హృదయంలో నుండి రావలెను. ఒక కూటమిలో, ఓ ప్రభువా, మిమ్మును ప్రేమిస్తాను అనవచ్చును. అయితే క్రయము చెల్లించవలసి వచ్చినప్పుడు చెల్లించము. ఎన్నిసార్లు ఆయనను ఎరగమని చెప్పితిమి, ఎన్నిసార్లు దుఃఖపరిచితిమి. నా పొరుగువాడు ఏమనుకొనును, నా స్నేహితులు నన్ను కూర్చి ఏమని తలంతురు, లోకమేమనును అని పిరికితనంతో ఎన్నిసార్లు ఆయనకు అవిధేయులమైనాము. ప్రభు కోరినట్టి క్రయమును మనమెంత మాత్రము చెల్లించుటలేదు. మత్తయి సువార్త 2:2 ఆరాధించు మనుషులను చూచున్నాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. తూర్పు దిక్కున ఒక వింతైన నక్షత్రమును జ్ఞానులు చూచి దీర్ఘ ప్రయాణమును ప్రారంభించిరి. బహుశా అది 2 సంవత్సరాలు పట్టి ఉండవచ్చును. యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్న అనుభవమును వారంతకు ముందు పొంది ఉండకపోయినను క్రయమును చెల్లించుటకు సిద్ధపడిరి. వారు ఇంటికి వచ్చినప్పుడు చిన్న బిడ్డను, తల్లి అయిన మరియను చూచిరి. వారు సాగిలపడి ఆయనను ఆరాధించిరి. వారు విలువైన బంగారము, సాంబ్రాణి, బోళములను ఆయనకు అర్పించిరి. అంత దూరం ప్రయాణమై వచ్చుట ద్వారా ఆయన ఎంతో యోగ్యుడని ఒప్పుకొనిరి. వారు ఆయనను కనుగొని వారు ఆయనను ఆరాధించిరి. అతి ప్రశస్తమైన ఈవులను తెచ్చి, మొదటిగా మేము పూజించుటకు వచ్చిన ఈయనే దేవుడు అని బంగారం సమర్పించిరి. రెండోదిగా, మేము పూజించుటకు వచ్చిన ఈయన మా నిమిత్తము శ్రమను అనుభవించుటకు వచ్చిన్నాడు అని బోళమును సమర్పించిరి. మూడోదిగా, మేము పూజించుటకు వచ్చిన ఈయన రక్షింపనై ఉన్నాడు, మా ప్రధాన యాజకుడు కానై ఉన్నాడు అని సామ్రాన్ని సమర్పించిరి. అవన్నీ సూచనార్థకముగా వ్యక్తపరిచిరి. ఇంత చేసినప్పటికీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు. అనేక మంది ఇట్లున్నారు. వారు ప్రభువును పూజించుచున్నారు, కానీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.